భారీ హవాలా రాకెట్ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. కారులోనే ఏకంగా 4.5 కోట్ల డబ్బు తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. గుజరాత్ నుంచి హైదరాబాద్కు వచ్చిన హవాలా ముఠా నెట్వర్క్ ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. డబ్బు పట్టుబడింది సరే, ఆ డబ్బును ఎవరికి చేర్చేందుకు వారు తీసుకునొచ్చారు అనే దానిపై కూపీలాగుతున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై ఒక కారు వేగంగా వెళ్తుంది. ఆ కారు కోసం 2 జిల్లాల పోలీసులు డేగ కన్నుతో వాచ్ చేస్తున్నారు. కారు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర దిగగానే పట్టుకోవాలనే ప్లాన్లో ఉన్నారు. ఎక్కడ దిగితే అక్కడ పట్టుకుని కారును సీజ్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న వ్యక్తి అందులో డ్రైవింగ్ చేస్తున్నాడు. గతంలో అతడు 50 లక్షల డబ్బుని హవాలా రూపంలో పంపిస్తానని చెప్పి ఓ వ్యాపారవేత్తను మోసం చేశాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. తిరిగి హవాలా రాకెట్ నడుపుతున్న నిందితులు హైదరాబాద్కు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు మాటు వేశారు. సీన్ కట్ చేస్తే మేడ్చల్ వద్ద పోలీసులు ఆ కారును దాదాపు 15 కిలోమీటర్లు చేస్ చేసి మరీ పట్టుకున్నారు. అందులో హవాలా రాకెట్ నడిపిస్తున్న ప్రణీత్ ను గుర్తించారు. కారులో చూస్తే ఎలాంటి డబ్బు కనిపించలేదు. కానీ ఏ కారణంతో గుజరాత్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు అని పోలీసులు కాసేపు మల్లగుల్లాలు పడ్డారు. అయితే కారులో ఏదో ఉందని అనుమానించారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో సీటు కింద, బ్యానెట్ లోపల, డిక్కీలో స్పేర్ టైర్ కింద ప్రత్యేకంగా రూపొందించిన సొరుగులు బయటపడ్డాయి. వాటిని ఓపెన్ చేసి చూస్తే కట్టలు కట్టలుగా డబ్బు బయటపడింది. ఇద్దరు అక్యూజ్డ్ ప్రకాష్ మోటిబాయి ప్రజాపతి అండ్ ప్రజ్ఞేష్ కీర్తిభాయి ప్రజాపతి, వీళ్ళిద్దరు రిలేటివ్స్. అండ్ వీళ్ళ దగ్గరే ఇనిషియల్ గా 50 lakhs క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసులో వెళ్ళినట్టు తెలిసింది. సో వీళ్ళని లొకేషన్ మేము ట్రాక్ చేస్తున్నప్పుడు నిన్న మహబూబ్ నగర్ ఏరియా అడ్డకల్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ లో వీళ్ళని ట్రాక్ చేశాము. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అడ్డకల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్, దేర్ SHO, వి మేనేజ్ టు వాళ్ళు ఏ వెహికల్ లో వాళ్ళు మూవ్ అవుతున్నారు ఆ వెహికల్ ని, క్రెటా వెహికల్ ని అక్కడ స్టాప్ చేసి వాళ్ళ టీమ్స్ ఇంటర్సెప్ట్ చేసినాయి. అండ్ దెన్ మా టీమ్స్ ఇక్కడ నుంచి వాళ్ళని జాయిన్ అయ్యి ఈ వెహికల్ ని అలాంగ్ విత్ ది 2 అక్యూజ్ తీసుకొని వచ్చాము. మొత్తంగా పోలీసులు 4.5 కోట్లు పట్టుకున్నారు. ప్రణీత్ తో పాటు కారు డ్రైవర్ ను అరెస్ట్ చేసి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హవాలా డబ్బును పంపిస్తున్న ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మాఫియా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా డబ్బు హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతుంది.